దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. మహర్షి ఎపిసోడ్ నంబర్ 196. బ్రోకర్ సుధాకర్ దగ్గరికి చేరిన అవంతి. ఆ తర్వాత ఏం జరగబోతుంది? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అవంతిని సుధాకర్ దగ్గరికి పంపించి మహర్షి ఎదురు చూస్తూ ఉండగానే ఇద్దరు దిట్టమైన పర్సనాలిటీతో ఉన్న వ్యక్తులు ఆ కారులో నుంచి దిగుతారు. వాళ్ళిద్దరిలో జగన్ లేకపోవడం మహర్షికి నిరాశగా అనిపిస్తూ ఉంటుంది. పద అని చెప్పి ఆ ఇద్దరు లోపలికి వెళ్తారు. అలాంటి వాళ్ళ మధ్యకి అవంతిని పంపిస్తున్నందుకు మహర్షికి అంతకు అంతా టెన్షన్గా అనిపిస్తుంటుంది. వాళ్ళు లోపలికి వెళ్ళి వెనుకగా బురకాతో కనిపిస్తున్న అవంతిని చూస్తూ సుధాకర్ ముందుకు వెళ్తారు. వాళ్ళ అడుగుల శబ్దం వినగానే వాళ్ళలో జగన్ ఉన్నాడేమో అనే ఆశతో అవంతి వెనక్కి తిరిగి చూస్తుంది. వాళ్ళల్లో జగన్ లేకపోయేసరికి అవంతి కూడా నిరాశ పడుతుంటుంది. వాళ్ళిద్దరూ బురకాతో కవర్ చేసిన అవంతిని చూసి, నీ మొహం చూపించకపోతే మేము డబ్బులు ఎలా ఇవ్వాలి? ఒకసారి నీ మొహం చూపించు, నువ్వు ఎలా ఉంటావో చూడాలి అంటాడు వాళ్ళలో ఒకడు. మొహం చూపించు అనగానే అవంతి కంగారు పడుతుంటుంది. ఎందుకంటే మహర్షి భార్యగా అవంతి సుధాకర్కి తెలుసు కాబట్టి. మహర్షి ఆ ఆఫీస్ వెనక కిటికీ దగ్గరికి వచ్చి చాటుగా లోపల జరిగేది చూస్తుంటాడు. అవును, వాళ్ళకి మొహం చూపించు, నువ్వు అందంగా ఉంటేనే నాకు కూడా డబ్బులు దిట్టంగా వస్తాయి అంటాడు సుధాకర్. అవంతి కంగారు పడుతూ చేతులు పిసుకోవటం మహర్షి గమనిస్తూనే ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటుందా అని భయంగా చూస్తుంటాడు. వాళ్ళు సుధాకర్కి ఎదురుగా ఉండడంతో అవంతి లేచి ఆ ఇద్దరి ఎదురుగా నిలబడి ఫేస్ వరకు బురకా తీసి చూపిస్తుంది. అందంగా ఉన్న అవంతిని చూడగానే బేరం బానే పలికేటట్టుగా ఉంది అని గుసగుసగా ఇంకొకటి చెప్తాడు. అవును, వాడికి త్వరగా డబ్బులిచ్చేయి, తనని తీసుకువెళ్ళి షరీఫ్ అన్నకి అప్పజెప్దాం అంటాడు ఇంకొకడు. మహర్షి దగ్గరగా ఉండి అవంతిని చూస్తున్నా కూడా ఏదో భయం మాత్రం చుట్టుముడుతూనే ఉంటుంది. వెంటనే ఒక డబ్బు కట్ట సుధాకర్ దగ్గరికి విసిరేసి, పద అంటారు అవంతిని చూస్తూ. అవంతి వాళ్ళ వెనక అడుగులు వేస్తూ భయంగా వెళ్తుంటుంది. వాళ్ళు అక్కడి నుంచి వెళ్తూ ఉండగానే మహర్షి కూడా అక్కడి నుంచి బయలుదేరి వెహికల్ దగ్గరికి వెళ్తుంటాడు. సుధాకర్ ఆ పచ్చనోట్లు చూసుకొని, ఈ అమ్మాయి ఎవరో బాగానే ఉందట్టుంది, ముందే చూసుకొని ఉంటే నేను వాడుకుని తర్వాత వీళ్ళకి అప్పచెప్పేవాణ్ణి, పోనీలే డబ్బులు దిట్టంగానే వచ్చాయి అని అనుకుంటాడు. అవంతి మళ్ళీ ఫేస్ కవర్ చేసుకొని వాళ్ళ వెహికల్ దగ్గరికి వాళ్ళతో వచ్చి కాస్త దూరంలో చాటుగా ఉన్న మహర్షిని చూస్తుంది. భయపడకు, ధైర్యంగా ఉండు అంటూ మహర్షి కళ్ళతోని చెప్తాడు. సరే అన్నట్టుగా తల ఊపుతుంది. కూర్చో అంటూ వాళ్ళలో ఒకడు కార్ వెనక డోర్ తీస్తాడు. అవంతి కంగారు పడుతూనే ఆ కార్ ఎక్కుతుంది. వాళ్ళిద్దరూ ముందల కూర్చొని వెహికల్ స్టార్ట్ చేసుకుని వెళ్తుంటారు. మహర్షి 2 వీలర్ స్టార్ట్ చేసి ఆ వెహికల్ ఫాలో అవుతూ వస్తుంటాడు. అవంతికి టెన్షన్గా ఉన్నా ఈ పద్మ వ్యూహాన్ని ఛేదించాలి అన్నట్టుగా ధైర్యాన్ని కూడబెట్టుకుంటూ ఉంటుంది. చాలా దూరం ప్రయాణించగా ఆ కార్ ఓ నిర్మానుషమైన ప్రదేశంలో ఒక బంగ్లా ముందు ఆగుతుంది. వాళ్ళకి కాస్త దూరంలో మహర్షి ఆగిపోతాడు. దిగు, లోపల మా షరీఫ్ అన్న ఉంటాడు, వెళ్ళి కలువు అన్నాడు వాళ్ళలో ఒకడు. ఇంకొకడు షరీఫ్కి ఫోన్ చేసి చెప్తూ, సూపర్ ఫిగర్ అన్నా, చూస్తే అస్సలు ఆగలేవు, లోపలికి పంపిస్తున్నాం, ఇవాళ రాత్రంతా పండగ చేసుకో అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. అవంతి ఆ కాల్ విని భయపడుతూనే కార్ దిగింది. అవంతి దిగగానే వాళ్ళ కార్ అక్కడి నుండి వెళ్ళిపోయింది. అవంతి కంగారు పడుతూనే ఆ బంగ్లాను చూసి తిరిగి కాస్త దూరంలో హెల్మెట్తో ఉన్న మహర్షిని చూస్తుంది. నేను నీ వెనకనే వస్తుంటాను, వెళ్ళు అంటాడు మహర్షి. సరే అన్నట్టుగా తల ఊపి ఫేస్ కవర్ చేసుకుని పులిబోనులోకి అడుగు పెడుతుంది.
అది పెద్ద బంగ్లా. కానీ ఎవ్వరూ కూడా మనుషులు కనిపించడం లేదు. అవంతి చుట్టూ చూస్తూ ఉండగా, ఓ దగ్గర పైనుంచి మహర్షి ఫోన్‌లో చూసిన షరీఫ్ రూపం అక్కడ కనిపిస్తూ తనని చూసి జల్దీ ఆవో అని అంటాడు. ఆ గొంతుతో అవంతి పైకి చూడగానే కాస్త దూరంలో ఉన్న షరీఫ్ కనిపిస్తుంటాడు. వాడిని చూడగానే కంగారు పడుతూ జీ అంటూ చెప్పి తడబడుతూ వెనక్కి చూస్తుంది. బయట చాటుగా ఉన్న మహర్షికి వాడు పిలవడం వినిపిస్తుంది కానీ వాడు కనిపించడం లేదు. కాస్త తొంగి చూసినా వాడికి మహర్షి కనిపించే అవకాశాలు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అందుకే మహర్షి వాడి కంట పడకుండా ఉండటానికి అంతకు మించి అక్కడ ప్రయత్నం చేయలేకపోతుంటాడు. వెనకనే ఉండి ఉంటాడులే అనుకొని అవంతి చేతిలో హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని ఇంకో చేతిలో ఫోన్ పట్టుకొని పైకి వెళ్తుంటుంది. షరీఫ్ అక్కడి నుంచి రూమ్‌లోకి వెళ్ళిపోతుంటే అవంతి ఐ స్పీడ్‌తో కొట్టుకుంటున్న హార్ట్‌తో వాడి వెనక వెళ్తుంటుంది. బయట్నుంచి రూమ్‌లా కనిపించినా అది లోపలికి వెళ్ళాక అది ఒక పెద్ద హాల్ అని అర్థమవుతుంది. ఆ హాల్‌లో ఎన్నో రూములు కనిపిస్తుంటాయి. ఆ ప్రదేశాన్ని చూసి భయపడుతూ వాడి వెనకనే అవంతి అడుగులు వేస్తూ, ఇన్ని రూముల్లో నేను ఏ రూమ్‌లోకి వెళ్ళాను అనేది మహర్షి గారు తొందరగా గుర్తుపడతారా? అని అనుకొని భయపడుతూనే వెళ్తుంటుంది. మహర్షి కాస్త బయటికొచ్చి అవంతి ఆ రూమ్‌లోకి అంటే ఆ హాల్‌లోకి వెళ్ళటం చూశాడు. షరీఫ్ అక్కడ కనిపించే రూమ్‌లలో ఒక రూమ్‌లోకి వెళ్ళిపోతాడు. అవంతి భయపడుతూ ఆ రూమ్‌లోకి వెళ్ళటానికి వెనకడుగు వేస్తుంటే షరీఫ్ తల మీద పెట్టిన టోపీ సరిచేసుకుంటూ వెనక్కి తిరిగి దిట్టంగా ఉన్న గడ్డం దువ్వుకుంటూ బురకాతో మొఖాన్ని కవర్ చేసి ఉన్న తనను చూస్తూ ఏంటి అక్కడే ఆగిపోయావు త్వరగా రా అంటూ కసురుతాడు. అలాగే అన్నట్టుగా భయంగా తల ఊపి ముందుకు వెళ్తుంటే ఆ రూమ్‌లోకి పద అంటూ దారి చూపిస్తాడు. అవంతి ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని వాడు చూపించిన రూమ్‌లోకి వెళ్తుంది. తను అడుగుపెట్టిన రూమ్ చాలా పెద్దగా ఫ్లవర్ వాజెస్‌తో అర్ధనగ్నంగా ఉన్న అమ్మాయిల సీనరీస్‌తో అందమైన ఇంటీరియర్ కబోర్డ్స్‌తో కనిపిస్తూ ఉంటుంది. ఆ రూమ్ మధ్యలో పూలతో అందంగా అలంకరించిన బెడ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అవంతి ఆ బెడ్ చూసి కంగారు పడుతుండగానే షరీఫ్ తన వెనుకగా వస్తున్నట్టుగా అడుగుల శబ్దం వినిపించి భయంతో గుండె వేగం పెరుగుతుండగానే తన భుజం మీద వాడి చెయ్యి పడుతుంది. అదే సమయాన మహర్షి నిదానంగా ఆ బంగ్లాలోకి ప్రవేశిస్తాడు. మనుషులు ఎవరూ లేక చీమ చిటుక్కుమన్న శబ్దం కూడా వినిపించేలాగా ఉంటుంది. అవంతి వెళ్ళిన రూము వైపు చూసుకుంటూ ఎవరు గమనించడం లేదు కదా అని అనుకొని చుట్టూ చూస్తూ వెళ్తుంటాడు. మహర్షి అది రూమ్ అనుకొని ఆ రూమ్‌లోకి తొంగి చూశాడు. లోపలికి తొంగి చూసేసరికి అది రూమ్‌లాగా కనిపించకపోయేసరికి అనుమానపడుతూ లోపలికొచ్చాడు. అదొక పెద్ద హాల్. ఆ హాల్‌లో ఎన్నో రూములు ఉండటం చూసి ఇంకా కంగారు పడుతూ మై గాడ్! ఇన్ని రూమ్స్‌లో అవంతి ఇప్పుడు ఏ రూమ్‌లోకి వెళ్ళింది? అని అనుకొని ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుంటూ రూములు వెతుక్కుంటూ వస్తుంటే టైం గడిచిపోతూ ఉంటుంది. అసలు అప్పటికే అవంతి ఆ బంగ్లా నుంచి షిఫ్ట్ అయిన విషయం ఇంకా మహర్షికి తెలియదు. అయ్యో అవంతి! ఇన్ని రూమ్స్‌లో షరీఫ్ నిన్ను ఏ రూమ్‌లోకి తీసుకెళ్ళుంటాడు? ఇన్ని రూమ్స్‌లలో ఒక్కొక్కటిగా ఎలా వెతకాలి? అంటూ పాకెట్‌లో నుంచి గన్ తీసి టెన్షన్‌గా అవంతి కోసం కొన్ని రూములు వెతుక్కుంటూ వచ్చేసరికి ఒక్క రూమ్ ముందు అవంతి చెప్పులిడటం చూసి మరుక్షణమే ఆ రూమ్‌లోకి గన్నుతో అడుగుపెడతాడు. ఆ రూమ్ కాస్త డిఫరెంట్‌గా, అందంగా ఉండటం చూసి ఆశ్చర్యపోతూ కిందికి చూసేసరికి అక్కడ ఏదో ఇద్దరి మధ్య పెనుగులాట జరిగినట్టు గుర్తుగా ఫ్లవర్ వాజులు కింద పడి పగిలి ఉంటాయి. ఏదో జరిగిందని భయపడుతూ దగ్గరికి వచ్చేసరికి పగిలిపోయిన ఫ్లవర్ వాజ్ పెంకుల మధ్య అవంతి ఫోన్ పగిలిపోయి కనిపిస్తూ ఉంటుంది. ప్రాణాలని గుప్పెట్లో పట్టుకొని వణుకుతున్న చేతులతో పగిలిపోయిన ఫోన్ చేతిలోకి తీసుకొని అసలిక్కడ ఏం జరిగి ఉంటుంది? నా అవంతి ఎక్కడా?
అని అనుకొని కంగారు పడుతూ రూమ్ అంతా చూస్తున్నా అవంతి కనిపించకపోయేసరికి గుండె గబేలుమంటుంది. భయంతో హార్ట్ బీట్ రేస్ అవుతూ విశాలంగా ఉన్న ఆ రూమ్ అంతా చూసేసరికి బెడ్ మీద అలంకరించిన పూలు చల్లా చెదురై బెడ్షీట్ నలిగిపోయి కనిపిస్తూ ఉంటుంది. అది చూసి ఇంకా భయపడుతూ అసలు ఈ రూమ్లోకి వచ్చిన అవంతి ఎక్కడికి వెళ్ళినట్టు అని అనుకుంటూ ఆ వాష్రూమ్ డోర్ తీసి చూశాడు. అక్కడి నుంచి మొదలు ఆ రూమ్ నుంచి బయటకొచ్చి అన్ని రూమ్లు బంగ్లా అంతా చూస్తున్నా ఎక్కడ అవంతి కనపడకపోయేసరికి భయపడుతూ నా అవంతి డేంజర్లో పడిపోయింది. అసలు అవంతి, షరీఫ్ ఈ బంగ్లాలోనే లేరు. కానీ ఈ బంగ్లాకి ఎంట్రన్స్ ఉంది ఒక్కటే కదా. మరి వాళ్ళు వెళితే ఆ ఎంట్రన్స్ నుంచే కదా వెళ్ళేది. అలా వెళ్తే నాకు ఖచ్చితంగా కనిపించి తీరుతారు కదా. అసలు ఏం జరిగిందిక్కడ? ఇప్పుడు నేనేం చేయాలి? అవంతి ఎక్కడ ఉందని వెతకాలి? అవంతి అంటూ ఆ బంగ్లా దద్దరిల్లేటట్టుగా అరుస్తూ తన కోసం గాలిస్తుంటాడు. బంగ్లా బయటికి వెళ్తే కనిపిస్తారేమో అనే ఆశతో బంగ్లా బయటికొచ్చి అంతా చూస్తున్నాడు. కానీ అక్కడంతా నిర్మానుష ప్రదేశమే కానీ ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు. పైగా చీకటి కూడా పడిపోతుంది. బైక్ తీసుకొని ఆ సరౌండింగ్లో అంతా టెన్షన్తో వెతికి చూశాడు. కానీ ప్రయోజనం లేదు. పిచ్చివాడిలా మళ్ళీ బంగ్లాకొచ్చి అంతా చూశాడు. అవంతి కనిపించకపోయేసరికి మహర్షి మైండ్ పనిచేయడం లేదు. అవంతి అంటూ ఏడుస్తున్నాడు, అరుస్తున్నాడు, కుమిలిపోతున్నాడు. వస్తున్న కన్నీళ్ళు తుడుచుకొని నేను లేట్ చేయడం మంచిది కాదు అని అనుకొని స్నేహితుడైన ఎస్ఐకి ఫోన్ చేశాడు. పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్ఐ ఫోన్లో మహర్షి చెప్పేది విని షాక్ అవుతూ ఏంటి మహర్షి నువ్వనేది అని అడుగుతాడు. అవంతి ప్రమాదంలో పడిందిరా, ప్లీజ్ హెల్ప్ మీ. ఎలాగైనా అవంతిని కాపాడు. ఇక్కడి నుంచి వాడు అవంతిని ఎలా ఎస్కేప్ చేశాడో అసలు అర్థం కావడం లేదు అంటూ భయంగా కన్నీళ్ళు పెడుతూ చెప్తుంటాడు. మరుక్షణమే ఎస్ఐ కానిస్టేబుల్తో కలిసి బయలుదేరుతూ ఎంత పిచ్చి పని చేశావు మహర్షి. అన్నిట్లో ఎంతో తెలివిగా ఉండే నువ్వు అవంతిని ఓ రాస్కల్ దగ్గరికి అలా ఎలా పంపించావు అంటూ తిడుతుంటాడు. ఆ జగన్ వీళ్ళ గ్రూప్లో ఉన్నాడనే అనుమానంతోనే వాడిని పట్టుకోవటానికి అవంతి నేను కలిసి ఇలా ప్లాన్ చేశాం. కానీ అవంతిని మిస్ చేసుకుంటానని అనుకోలేదు. క్షణం క్షణం గడిచే కొద్దీ అవంతి గురించి తలుచుకుంటే భయంగా ఉంది. చూడు, మన క్షణం కూడా లేట్ చేయడానికి వీల్లేదు. ఫస్ట్ నువ్వు ఆ సుధాకర్ దగ్గరికి వెళ్ళి నా పేరు బయటికి రానివ్వకుండా వాడి దగ్గర ఉన్న షరీఫ్ నంబర్ తీసుకొని దాని ద్వారా ఎంక్వైరీ మొదలుపెట్టు. అలాగే అవంతిని తీసుకొచ్చిన కార్ నెంబర్ అంటూ ఆ కార్ నెంబర్ కూడా ఎస్ఐకి చెప్తాడు. ఓకే, ఇవన్నీ నేను చూస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు మహర్షి. ఇంకా నీకు అక్కడ ఏమైనా చిన్న ఇన్ఫర్మేషన్ ఆధారం దొరికినా నాకు వెంటనే ఫోన్ చేయి. అలాగే అవంతి ఫోటో నాకు పంపించు. అవంతి ఫోటోని అన్ని పోలీస్ డిపార్ట్మెంట్కి పంపించి అన్ని చెక్ పోస్ట్ దగ్గర సెర్చ్ చేయమని చెప్తాను. అలాగే ఐజీ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. బట్ నువ్వు వర్రీ అవ్వకు. ఈ ఎంక్వైరీ అంతా సీక్రెట్గానే జరిపిస్తాను. ముందైతే నేను కొంతమంది కానిస్టేబుల్స్ని అక్కడికి పంపిస్తాను. ఆ బంగ్లాలో ఏదైనా చిన్న ఆధారం దొరికినా వాళ్ళని పట్టుకోగలుగుతాము అని చెప్పి ఎస్ఐ ఫోన్ పెట్టేశాడు. మహర్షి తిరిగి ఆ రూమ్లోకి వచ్చి అంతా చూస్తుంటాడు. పగిలిపోయిన ఫ్లవర్ వాజ్ పెంకుల్లో అవంతి చేతి గాజు ముక్కలు కూడా ఉంటాయి. ఆ గాజు ముక్కలు తీసుకొని చూస్తూ కన్నీళ్ళు పెడుతూ ఉంటాడు. వాళ్ళకి సంబంధించిన ఆధారాలు ఏమైనా దొరుకుతాయేమోనని ఆ రూమ్ అంతా చూస్తున్నాడు. అన్ని కబోర్డ్స్ ఓపెన్ చేసి వెతుకుతున్నాడు. కొన్ని కబోర్డ్స్ ఖాళీగా ఉంటే కొన్ని కబోర్డ్స్లో ముస్లిమ్స్ వాళ్ళు ధరించే బట్టలు తప్పించి ఏమీ కనిపించవు. టైం గడిచే కొద్దీ మహర్షికి గుండె బరువెక్కి కాలు చేతులు వణికిపోతుంటాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అసలు షరీఫ్ అవంతి మధ్య ఏం జరిగింది? బంగ్లాలో నుండి అవంతి ఎలా మిస్ అయింది? అసలు షరీఫ్ చేతికి చిక్కిన అవంతి ఇప్పుడు ఎక్కడ ఉంది? ఎలాంటి ప్రమాద పరిస్థితిలో ఉంది? కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.